హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే క్లైమ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతా ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ చూసుకోండి. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దామా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఫైవ్ ఆఫ్ కప్స్ అండి, నైట్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, ద సన్ అండ్ జస్టిస్ అన్నమాట. చాలా బాగుంది మెసేజ్ అయితే. సో నేను వీటిని క్లారిఫికేషన్ ఏం చేయట్లేదు. చాలా మందికి ఇది రిక్వెస్టెడ్ వీడియో అని కూడా చెప్పొచ్చు. ఓకే, మీరు ప్రజెంట్ ఇక్కడ 10 ఆఫ్ స్వోర్డ్స్ అనే ఎనర్జీలో మీరు ఉన్నారనమాట. మీలో మీరే హోల్డ్ చేసుకుంటున్నారు మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ కోపం, బాధ, ఉక్రోషం అన్నీ అనమాట. ఓకే, అది ఏంటంటే అది మేబీ మీ హార్ట్ అనేది బరువైపోతుంది. కాబట్టి ఒకటేసారి బెలూన్ల నుంచి గాలి తీసేస్తే డామని పేలుతుంది కదా. సో అలాగే మీరు కూడా అలాగే మీ మనసులో ఉన్న ఫీలింగ్స్, బాధలు అవన్నీ ఒకటేసారి బయట తీసి పడేస్తున్నారు. ఇన్ని రోజులు మీరు ఏదైనా విషయంలో ఓపిక పట్టి ఉండొచ్చు అనమాట. మీ పర్సన్తో, మీ ఫ్యామిలీ అండ్ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, వాట్ ఎవర్ అండి. సో మీరు తగ్గి ఉన్నారు అక్కడ. ఓకే, ఆ బంధాన్ని మీరు కాపాడుకోవడానికి మీరు తగ్గి ఉన్నారు. కానీ ఇక మీదట అలా మీరు ఉండాలి అని అనుకోవట్లేదు అనమాట. ఏదైతే అదేంది చూద్దాం, చూసుకుందాం అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ కూడా ఉంది. కాబట్టి మీరు ఎంతో లవ్ ఇచ్చినప్పటికీ మీకు తిరిగి రావట్లేదు. ఒక పర్సన్ విషయంలో కావచ్చు, అండ్ ఇంకా ఫ్యామిలీ విషయంలో మీరు చాలా కష్టపడతా ఉండడము. అండ్ ఎవరికైనా మీరు చాలామంది ఏం చేశారంటే మీ గోల్డ్ ఆర్ ప్రాపర్టీ లేదా మనీ, బిగ్ అమౌంట్ లాంటిది ఈ పర్సన్కి ఇచ్చేసి మోసపోవడం ఏదో జరిగింది. ఓకే, మీకు తిరిగి రావట్లేదు. మీరు ఏమి ఇచ్చినా మీకు తిరిగి రావట్లేదు. మనీ కావచ్చు, గోల్డ్, ప్రాపర్టీ, వాట్ ఎవర్ అండి. ఓకే, సో మీరు ఇంత ఇచ్చినప్పటికీ పర్సన్కి నేను ఎందుకు నచ్చట్లేదు, నా దగ్గర ఈ పర్సన్కి ఏం తక్కువ అవుతుంది, వేరే దగ్గర ఈ పర్సన్కి ఏం బెనిఫిట్స్ అనేది ఉన్నాయి, నన్ను ఎందుకు ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు అనే క్వశ్చన్ మార్కు మీ మనసులో ఉందన్నమాట ప్రజెంట్. ఓకే, చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకా మీరు ఎంత బాగా చూసుకున్నప్పటికీ, వారి గురించి ఎంత కేర్ తీసుకున్నప్పటికీ వారు మాత్రం మీతో మంచిగా ఉండరు. సో వారి అవసరం కోసం ఉండడం, వెళ్ళడం తప్ప మీ గురించి వారు ఆలోచించరు. మీరు హ్యాపీగా ఉండడం కోసము, మీకోసం తను మేబీ ఏదైనా రిస్క్ తీసుకోవడము, లేదా ఈ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉన్నట్టే అన్నట్టుగా ఈ పర్సన్ మీ విషయంలో అలాంటి ఫీలింగ్ ఈ పర్సన్కి లేదండి. మీరు ఏమైపోయినా తనకు అనవసరం, కానీ తను హ్యాపీగా ఉంటే చాలు. తన లైఫ్లో మీ గురించి ఈ పర్సన్ తన లైఫ్ని తను సాక్రిఫైస్ చేయాలి అని పర్సన్ అనుకోవట్లేదన్నమాట. సో అలాంటి విషయంలో మీరు చాలామంది బాధపడుతున్నారు అనే మెసేజ్ కూడా ఉంది. ఓకే, అంటే పర్సన్ విషయంలో తన మెంటాలిటీ ఏంటిది అనేది మీకు అర్థమైందనమాట. కాబట్టి మేబీ ఇంకా ఇంతేనేమో జీవితం అన్నట్టుగా అలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారు అనే మెసేజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా. నాకు తెలిసి పర్సన్ తను హయ్యర్ పొజిషన్లో ఉండొచ్చు, లేదా రిచ్ పర్సన్ అయినా ఉండాలి, లేదా తను మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉండాలన్నమాట. ఓకే, మనీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడము, మనీ ఉన్న వారి చుట్టూ ఈ పర్సన్ తిరగడము, బెల్లం దగ్గర ఎప్పుడు ఈగలు వాళ్తా ఉంటాయి కదా, అలా ఈ పర్సన్ మనీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పర్సన్ వాలిపోతారనమాట చిటికీలో. ఓకే, తనకు అక్కడ గౌరవము లేదా మర్యాదలు ఏమీ లేకున్నా సరే మనీ ఉంటే చాలు, ఇంకా ఈ పర్సన్ వారి గురించి ఏదైనా చేస్తారనమాట. ఓకే, అలాంటి మెసేజ్ ఏదో ఉంది. అండ్ ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చినప్పుడు మీరు ఈ పర్సన్ దగ్గర కమిట్మెంట్ అడగనని రోజులో, లేదా మీరు తను ఏం చెప్పినా ఓకే వినుకుంటా ఉండడం అంతవరకే. సో మీరు చాలా మంచిగా ఈ పర్సన్కి కనిపించారనమాట. ఈ పర్సన్ మీద మీకు ఏదో డౌట్ వచ్చి మీరు ఏదో అడగడం లాంటిది ఏదో జరిగిందండి. అప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది.
అండ్ ఈ పర్సన్ చాలా మొండివారండి. బయట చాలా మంచివారిలాగా ఉంటారు కానీ తనలో చాలా నటన అయితే ఉంటుంది. ఆ నటన మీరు పసిగట్టలేరనమాట. చాలా తీపిగా, చాలా స్వీట్‌గా మాట్లాడతారండి ఈ పర్సన్. తనని మీరు తొందరగా పసిగట్టలేరు. చాలామంది ఆల్రెడీ మీ జీవితాన్ని మీరు కోల్పోయి ఉంటారు ఈ పర్సన్ నటన వల్ల. అండ్ ఈ పర్సన్ వారి ఇంట్లో క్యాట్ గాని, డాగ్ గాని అలా పెంచుకునే పర్సన్, మేబీ యానిమల్స్ లవర్ గూడా ఉంటారనమాట ఈ పర్సన్. అండ్ తను ఫ్రెండ్ సర్కిల్‌లో తనే లీడర్‌గా ఉండే పర్సన్ గూడా ఉంటారు. అండ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఈ పర్సన్‌లో ఉంటాయి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. మీరు ఇచ్చినన్ని రోజులు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని కూడా తను బాగా చూసుకుంటారండి. కానీ మీరు కమిట్మెంట్ లాంటిది లేదా మీరు ఏదైనా మనీ కూడా ఈ పర్సన్‌కి ఇచ్చుంటే నా మనీ నాకు ఇచ్చేయి అని మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ఈ పర్సన్‌కి మీరు చాలా చెడ్డగా అయిపోతారనమాట. అలాంటి మెసేజ్ కూడా ఉంది. ఓకే. అండ్ ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఎవరు లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ ఈ బంధం వద్దు అన్నట్టుగా తను బ్యాక్ స్టెప్ తీసుకున్నారండి ఆల్రెడీ పర్సన్. మీ నుంచి దూరంగా వేరే కనెక్షన్‌తో ఉండొచ్చు కొంతమంది తను లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయి గూడా ఉంటారు అనే మెసేజ్ గూడా ఉంది. ఓకే. అండ్ ఈ పర్సన్ నిజం చెప్పాలంటే తను పాముతో ఆటలాడడం లాంటిదనమాట. ఓకే. మేబీ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. వారి మాటలు ఈ పర్సన్ చాలా ఎక్కువగా వినే పర్సన్. వారి కంట్రోల్‌లో ఉండే పర్సన్. అండ్ హ్మ్, మేబీ పర్సన్ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారి నిజ స్వరూపం అతి తొందరలోనే బయటపడుతుందండి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఉంది. అండ్ మీ పర్సన్ లైఫ్‌లో ఎవరో చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా ఎనర్జిటిక్ పర్సన్ ఎవరో ఉన్నారనమాట. మీ పర్సన్ లైఫ్‌లో ఉన్నవారి కంటే మీరే కొంచెం బాగున్నారు. అండ్ అలా కూడా థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారంటే మీ పర్సన్ లైఫ్‌లో మేబీ తనని గ్రిప్‌లో తీసుకునే పర్సన్, కంట్రోల్ చేసే పర్సన్. ఓకే. వారికంటే మీరు చాలా తెలివితేటల్లోనూ దిట్ట, చాలా స్పిరిచువాలిటీ కలిగిన పర్సన్ అండ్ చాలా క్రియేటివ్ గల పర్సన్ అండ్ చూడడానికి కూడా చాలా బావుంటారనమాట. కాబట్టి వారికి మీ మీద జెలస్ అనేది కూడా ఉండొచ్చండి. ఓకే. దానివల్ల కూడా మీ ఇద్దరిని వారు దూరం చేయడం లాంటిది ఏదో జరిగిందనమాట. ఓకే. మీ పర్సన్ మీ చేతిలో వచ్చేసారనుకోండి, ఆట మొత్తం మీ చేతిలో వస్తుందనమాట. కాబట్టి ఇంకా వారిది ఏమి సాగదు, ఏమి నడవదు, ఇంకా వారిని ఎవరు పట్టించుకోరు అని కూడా ఈ పర్సన్ ముందు ప్లాన్‌గా ఈ పర్సన్ వారి కంట్రోల్‌లో తీసుకోవడం ఏదో జరిగింది అనే మెసేజ్ కూడా ఉంది. ఓకే. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వర్డ్స్ అండి. మీ పర్సన్‌తో ఉన్న జ్ఞాపకాలు మీకు పదే పదే గుర్తుకొచ్చి కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీరు హీల్ అవ్వండి. అండ్ ఆ పర్సన్ మెంటాలిటీ మీకు నిజంగా తెలిసిపోయిందంటే మీరు మూవ్ ఆన్ అవ్వడం బెటర్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఈ కార్డ్ అనేది మనం వదిలేస్తే ఇక్కడ మాత్రం నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకే. పైన ఉన్న కార్డ్స్ అనేవి చాలా సాడ్‌గా ఉన్నాయి. అండ్ కింద ఈ 4 కార్డ్స్ మాత్రం చాలా బాగున్నాయన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు చాలా బాధలో ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు ఎన్ని చేసినప్పటికీ ఆ పర్సన్ మిమ్మల్ని గుర్తించట్లేదు. సో, ఆ పర్సన్ గురించి ఇంకా మీరు ఆలోచించడం కూడా వేస్టేనేమో అన్నట్టుగా మీకు అనిపిస్తుందనమాట. కాబట్టి మీరు ఈ బంధం నుంచి నేను మూవ్ ఆన్ అవ్వాలా? లేదా వెయిట్ చేయాలా? అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ చాలామంది మూవ్ ఆన్ అవ్వడానికే ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీద పట్టలేనంత కోపం, ద్వేషం కూడా ఉండొచ్చు మీకు. కానీ మీరు ఇంకా సైలెన్స్‌గా మూవ్ ఆన్ అవ్వాలి అని కూడా మీరు అనుకుంటున్నారు అనే మెసేజ్ కూడా ఉంది. ఓకే. సో, పైన కార్డ్స్ మనం వదిలేస్తే మేబీ ఇది జరిగిపోయి ఉంటుందండి కొంతమందికి. నాకొస్తున్న మెసేజెస్ ప్రకారం ఇదంతా మీ లైఫ్‌లో జరిగిపోయి ఉంటుంది. ప్రెజెంట్ జరుగుతా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. అంటే మీరు పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారు గానీ పర్సన్ నుంచి ఎలాంటి కాంటాక్ట్ లేదు. అండ్ పర్సన్ ఏదో నామమాత్రంగా నీకు కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో, తర్వాత తను మళ్ళీ సైలెంట్ అయిపోవడమో అలాంటివి ఏదో జరుగుతుందనమాట. ఓకే. కాబట్టి మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించుకోకూడదు అన్నట్టుగా నిద్రపోవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉండొచ్చు కొంతమంది. నిద్రపోవాలి, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం సేపైనా రిలీఫ్ అనేది దొరుకుతుంది మనకి అన్నట్టుగా. ఓకే. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. సో, మేబీ నియర్ ఫ్యూచర్ అతి తొందరలో కూడా కావచ్చు ఈ పర్సన్ వేరే వారి కంట్రోలింగ్ వల్ల వేరే వారి మాటలు కూడా ఈ పర్సన్ వినేసి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ తప్పకుండా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. చాలా ఫ్యాషనేట్‌గా, చాలా ఫ్యాషన్‌గా ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు అడుగు పెట్టబోతున్నారనమాట. అంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదండీ! సో, మీరు మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు మాట్లాడే విధానం కావచ్చు, ఇంకేదైనా సరే. ఓకే. మీరు ప్రెజెంట్ ఎలా అయితే ఉన్నారో అలా కాకుండా మీ కెరియర్‌లో మీరు బిజీ ఉండడము,
లేదా మీరేదైనా వర్క్ చేసుకోవడమా, మీ వర్క్‌లో మీరు బిజీ ఉండడం. ఓకే. అలాగే క్రియేటివ్‌గా ఆలోచించడం అనమాట. అండ్ చాలా ఫ్యాషనేట్‌గా వర్క్ చేయడం. మేబీ యూట్యూబ్ చేయడము. బయటకెళ్ళి వర్క్ చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇంట్లో నుంచి ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఏదైనా చేసుకోవాలి అని కూడా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించాలనమాట. ఓకే. అలా మీరు చాలా క్రియేటివ్‌గా ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేయడమా, లేదా మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉండడమా, లేదా కొంతమంది ఏంటంటే మీ చుట్టూ సరౌండింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగా పెంచుకుంటున్నారనమాట మీరు. సో, ఆహ్, అందరూ నన్ను గుర్తించాలి, నాకంటూ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలి. ఇన్ని రోజులు ఈ పర్సన్ గురించి ఆలోచించి, ఈ పర్సన్ వల్ల నేను ఆల్రెడీ పాతాళానికి పడిపోయాను. కానీ మళ్ళీ నేను లేసి సో, నాకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది నేను సంపాదించుకోవాలి అన్నట్టుగా మళ్ళీ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో మీరు ఉండబోతున్నారనమాట. మేబీ 1 ఆర్ 2 డేస్‌లోనే చాలా మందికి మీ కెరియర్‌కి సంబంధించి మీకేదో ఆహ్, ఏదో ఆన్సర్ లాంటిది ఏదో దొరకబోతుందండి మీకు. ఓకే. మీరు ఏం చేయాలి ఏంటిది అన్నట్టుగా. మిమ్మల్ని ఇక మీదట అందరూ గుర్తిస్తారు. అండ్ మీ నుంచి దూరమైన వారు కూడా మీ గురించి ఆలోచించడం జరగబోతుంది. అండ్ మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. అలాగే మీ పర్సన్ ఏమో మిమ్మల్ని తను జస్టిస్ అనేది చేస్తారు. చాలా బావుంది మెసేజ్ అయితే. ఈ పర్సన్ చూడండి పైసల చుట్టూ తిరిగే పర్సన్. మీరిక్కడ ఎంప్రెస్ లాగా కనిపించేసరికి పర్సన్ మళ్ళీ చాలా ఫుల్ ఫ్యాషనేట్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు అనే మెసేజ్ ఉందనమాట. ఓకే. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ 5 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ గురించి మీరు ఆలోచించుకోలేదు. మీరు ఒకసారి ఈ పర్సన్‌తో మీరెలా ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ గురించి మీరు ఆలోచించలేదు. ఈ పర్సన్ గురించే ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతిరోజు తన గురించి ఆలోచించడం, తనతో చాట్ చేయడము, మీరెలా ఉన్నారు? మీరు ఎలా ఉంటున్నారు అనేది మీకు అర్థం కావట్లేదనమాట. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే, అరే! ఈ పర్సన్ ఎప్పుడు నాకు అవైలబుల్‌గా ఉంటారు. ఈ పర్సన్ నాకంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా తను మిమ్మల్ని గ్రాంటెడ్‌గా తీసి పడేసారనమాట. మీరు అంత ఇంపార్టెంట్ పర్సనే కాదు తన లైఫ్‌లో అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయలేదు అనే మెసేజ్ ఉంది. ఓకే. కానీ ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో మీరు చాలా ఎదిగిపోయారండి. నిజం చెప్పాలంటే ఎవరు ఇలాంటి వారు అండ్ ఏ ఉద్దేశ్యంతో మిమ్మల్ని దూరం పెడుతున్నారు అలా మీరు చాలా నేర్చుకున్నారనమాట. సో, కాబట్టి నేను ఇలా ఉంటేనే కదా! ఈ పర్సన్ ఇలా దూరం పెట్టడమా, లేదా మిమ్మల్ని గ్రాంటెడ్ తీసుకోవడమా, అండ్ అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ పర్సన్. కానీ మిమ్మల్ని తను ఇంపార్టెన్స్ అనేది అస్సలు ఇవ్వరు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు కదా! సో, నేను ఇలా ఉండకూడదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటున్నారు అనే మెసేజ్ మాత్రం ఉంది. ఓకే. సో, చాలా బావుంది మెసేజ్. తప్పకుండా మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారు. అండ్ అలాగే మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా అవుతుంది. మేబీ మీ నుంచి దూరమైన పర్సన్ మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడేసరికి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! అరే! పర్సన్ ఏంటి వద్దనుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ అంత ఫ్యాషనేట్‌గా అండ్ అంత అట్రాక్టివ్‌గా, అంత లవబుల్‌గా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మీకు అనిపిస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ జస్టిస్ కూడా వచ్చింది. యూనివర్స్ కూడా మీకు ఏదో జస్టిస్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. మేబీ కొంతమంది కార్మిక రిలేషన్‌లో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ చాలా రోజులు మీరు మేబీ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి ఉంటారండి. చాలా రోజులుగా మీకు మీ పర్సన్‌కి మాటలు లేవు. అండ్ మీరు కాల్ మెసేజ్ చేసిన పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు. మిమ్మల్ని తను దూరం పెడతా ఉన్నారు అనే మెసేజ్ ఉంది. ఫైనల్లీ మీకు జస్టిస్ అయితే వస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. తప్పకుండా మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరకబోతుంది అనే మెసేజ్ అయితే ఉంది. ఓకే. యూనివర్స్‌కి సంబంధించి ఓ 2 కార్డ్స్ తీసుకుంటానండి. యూనివర్స్ మెసేజ్. ఇక్కడ సన్ కార్డ్, ఎంప్రెస్ కార్డ్ అండి. అండ్ ఇక్కడ జస్టిస్. ఈ 3 కార్డ్స్ మేజర్ అర్కానా. సో, కాబట్టి మీరు ఇక్కడ మీకేదో సక్సెస్ అనేది రాబోతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. మీ లైఫ్‌లో ఎలాంటి పనులైతే ఆగిపోయినాయో అవన్నీ మళ్ళీ జరిగిపోవడం అన్నమాట. జరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే మీ మాట వినని వారు మీ మాట వింటారు. అలాగే మీరు ఏదైనా చిన్న వర్క్ చేయగానే మీకు మంచి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందన్నమాట. మంచి సక్సెస్ అనేది రాబోతుందన్నమాట. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే యూనివర్స్ ఇదంతా మీ లైఫ్‌లోకి సెండ్ చేస్తున్నారన్నమాట. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ. ఓకే. ఎన్ని రోజులు బాధపడింది చాలు. సో, ఇంకా హీల్ అవ్వు, హ్యాపీగా ఉండు అన్నట్టుగా మీ ఇంట్యూషన్‌కి మెసేజెస్ అనేది యూనివర్స్ సెండ్ చేయబోతున్నారు. దాని ప్రకారం మీరు మీ లైఫ్‌లో వెళ్తా ఉండాలన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి 3 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. నేను ఆ వర్క్ చేయలేను అనే డౌట్ కొంతమందికి ఉంది. కానీ ఇక్కడ ఈ పర్సన్ చూడండి తను వస్తూ ఇక్కడ ఆగిపోయారు. తన ముందు ఏముంది అంటే ఇక్కడ పెద్ద సముద్రం ఉందన్నమాట. ఆ సముద్రాన్ని నేను దాటలేను. నా వల్ల కాదు అన్నట్టుగా ఈ పర్సన్ అక్కడ ఆగిపోయారు. తన చేతిలో ఇక్కడ పడవ లాంటిదేదో ఉంది. కానీ ఈ పడవ గూడా మునిగిపోతుంది అన్నట్టుగా తను తన చేతిలో పెట్టుకున్నారన్నమాట. పట్టుకున్నారు దాన్ని. ఓకే. సో, పర్సన్ ఏం చేయాలంటే ఆ పడవని తను ఆ సముద్రంలో వదిలేసి దాని మీద తను కూర్చొని వెళ్ళొచ్చు. కానీ తను అమ్మో! నా వల్ల కాదు అన్నట్టుగా అలా మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లో మీరు బిజీ ఉంటే
మీకు చాలా మంచి జరగబోతుందండి. అండ్ అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఏదో చేంజ్ అవ్వాలి అన్నట్టుగా కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ కిడ్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తున్నారు, మేబీ మా లైఫ్లో చాలా ఇయర్స్ నుంచి కిడ్ కోసం వెయిట్ చేస్తున్నామండి అంటే, అలాంటి వారు తప్పకుండా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు బేబీకి సంబంధించి. ఓకే, 2 కార్డ్స్ తీసుకుంటానండి. 3 ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ చెప్తాం. హార్ట్ బ్రేక్, ఫ్యామిలీలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది రాబోతుంది. అండ్ మీ థర్డ్ ఐ అనేది మీకు మీ ఇంట్యూషన్ని చాలా పవర్ఫుల్ మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటుంది. దాని ప్రకారమే మీరు వర్క్ చేస్తూ ఉండండి అనే మెసేజ్ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీలో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉండొచ్చు, కానీ ఇక మీదట మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనే మెసేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ద చారియట్ వచ్చింది కదా. సో ఎవరో పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లో రాబోతున్నారు. ఫుల్ ఫ్యాషనేట్గా మళ్ళీ పర్సన్ మీతో ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనే మెసేజ్ ఉంది. అండ్ ఈ పర్సన్కి మీకు హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ ఉందన్నమాట. మేబీ టెలిపతిక్ మెసేజ్ అండి. మీరు ఈ పర్సన్ని మిస్ అయినట్టుగా అండ్ తనని పదే పదే మీరు తలుచుకోవడము, తన డీపీ, తన ఫోటో, తన మెసేజెస్ ఇలా మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతిసారి. అలాంటి టైంలో ఆ పర్సన్ కూడా తనకి ఏమనిపిస్తుందంటే ఐ మిస్ యూ అనే ఫీలింగ్ తనకి కలుగుతుందన్నమాట. ఓకే, తనకు తెలియకుండానే ఈ వర్డ్ ఈ పర్సన్ వాడేస్తారు. మీరు ఈ పర్సన్కి సడన్గా గుర్తుకొచ్చి ఐ మిస్ యూ అన్నట్టుగా ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. ఓకే, అలాంటి మెసేజ్ ఉంది. ఓకే, తప్పకుండా మీ పర్సన్తో మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. ఈ పర్సన్ మేబీ కొన్ని రోజులు మేబీ నక్క తెలివితేటలు అంటారు కదా, అలాంటి వాడి ఉంటారు, కానీ దానికి మీరు పులి స్టాప్ పెట్టబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, సో మీరు అలాగే ఉండాలండి. ఓకే, ఈ పర్సన్కి ప్రతిసారి అవైలబుల్గా ఉండకూడదు. ఓకే, అండ్ రెస్పాండ్ అవ్వాలి, కానీ కొంచెం లేట్గా రెస్పాండ్ అవ్వాలి. తను కాల్ చేయగానే వెంటనే, అలా కాల్ మోగగానే వెంటనే లిఫ్ట్ చేయకూడదు, కొంచెం టైం తీసుకోండి. ఓకే, మేబీ అలాగే ఈ పర్సన్ ఎప్పుడు ఫోన్లోనే ఉంటారా, ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటారా, లేదా ఈ పర్సన్కి ఫోన్లో అంత బిజీ ఏంటి, తను ఎవరితోనే మాట్లాడుతున్నారా, ఇవన్నీ డౌట్స్ తన మైండ్లో క్రియేట్ అయ్యి పర్సన్కి మేబీ చాలా డిస్టర్బ్ అయ్యి ఈ పర్సన్ ఆ కోపం అంతా మీ మీద చూపించే రోజులు కూడా కొంతమందికి ఉంటుందండి. కాబట్టి మీరు వెంటనే రెస్పాండ్ అవ్వద్దు. తను మీ వైఫ్, హస్బెండ్, వాట్ ఎవర్. ఓకే, ఈ రోజులలో చేతిలో మొబైల్ లేనిది ఎవరికి నడవట్లేదు, కానీ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి అర్థం చేసుకునే వారు ఏంటంటే మీ మీద అనుమానం పడము, అండ్ మీరు ఎలాంటి తప్పు చేయకుండా మీరు తప్పు చేసావు అన్నట్టుగా చెప్పడము, లేదా నువ్వు వారితో మాట్లాడుతున్నావు, వీరితో మాట్లాడుతున్నావు అన్నట్టుగా అనిపించడము, అలా ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేస్తూ ఉన్నారు అనే మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఈ రోజు వస్తున్న మెసేజ్ ప్రకారం మీరు ఫుల్ ఫ్యాషనేట్గా ఒక పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్ తప్పకుండా ఈ రిలేషన్షిప్ని నేను కంటిన్యూ చేయాలి, ఈ పర్సన్తో నేను మాట్లాడాలి, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఈ రిలేషన్ని నేను ఏం చేసుకోకూడదు, లైఫ్ లాంగ్ తనతో ఉండాలి అనే నిర్ణయం ఈ పర్సన్ తీసుకోబోతున్నారండి. చాలా సాడ్గా ఉన్నారు కొంతమంది మాత్రం, అదర్వైజ్ చాలా బాగుంది. మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనే బాధలో మీరు ఉన్నారు, కానీ యూనివర్స్ అలా చేయకండి, అలా ఉండకండి. మీ లైఫ్లో మీకు ఏమీ అయిపోలేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని అండ్ ఆ పర్సన్ని మీరు అవైలబుల్గా ఉండకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటే అండ్ సెల్ఫ్ లవ్లో ఉంటే అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకొని ఎవరికి అంతగా అందుబాటులో ఉండకుండా అలా మిమ్మల్ని మీరు చాలా చేంజెస్ అయితే చేసుకుంటే చూడండి, మీరు అండ్ మిమ్మల్ని మీరు ఎక్కువగా లవ్ చేసుకోవాలి. మీ లైఫ్లో ఏదైనా వర్క్ ఉందా, ఫస్ట్ మీ వర్క్ అయిన తర్వాత వేరే వారికి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, మీ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వకుండానే మీరు వేరే వారికి అవైలబుల్గా ఉన్నారనుకోండి, ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఫస్ట్లో ఏంటంటే చాలా బాగుంటారు, కానీ రాను రాను మీ మీద ఇరిటేషన్, కోపం, చిరాకు, అబ్బా ఎప్పుడు తప్పించుకోవాలి అన్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోండి. ఓకే, నేనైతే మీ మంచి గురించి చెప్తున్నాను, బట్ మీకు మంచిగా అనిపిస్తే తీసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఓకే, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే క్లెయిమ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేయండి, అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది మనం చూడబోతున్నాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఓకే,
మేషరాశి వారు, మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు, మీరు చాలా తెలివిగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు అండ్ సైలెంట్గా ఉంటారనమాట. మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటారు. అండ్ మిథున్ రాశి వారు, మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. ఓకే. ఎవరైనా మీతో మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. అండ్ కర్కాటక రాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీన రాశి పర్సన్ రావచ్చు. మీ రాశి పర్సన్ మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ సింహరాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. ఓకే. మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయా? అండ్ తులారాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు, మీ సోల్మేట్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు, మానసికంగా ఏదైనా విషయంలో బాధపడే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎవరైనా మీ గురించి గాసిప్స్ అనేది మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారనమాట. అండ్ మకర రాశి వారు, డెత్ అండ్ రీబర్త్, మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది, ఇంకొక రిలేషన్ అయితే రీబర్త్ ఉంటుందన్నమాట. అండ్ మీలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. అండ్ కుంభరాశి వారు, ఎవరినో స్పై చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ మీనరాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీ పర్సన్ లవ్ మెసేజ్ కావాలా? చూద్దామా మీ పర్సన్ లవ్ మెసేజ్ ఎలా ఉన్నాయి. మైల్ స్టోన్, మన ఇద్దరి మధ్యలో బంధం చాలా స్ట్రాంగ్, అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, ఎండ్ అవ్వకూడదు కూడా, ఎండ్ అవ్వలేదు, ఎవరు దూరం చేయలేరు కూడా. ప్రజెంట్ టైంలో మనం వేరే వేరే సిటీలో అండ్ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అయితే పెరిగిపోయి ఉంది, కానీ మన ఇద్దరి మధ్యలో ఈ బంధం అయితే ఎప్పుడు విడిపోదు అని చెప్తున్నారనమాట. ఓకే. ప్రాణం ఉన్నన్ని రోజులు నీతోనే ఉంటాను, నువ్వు నా లైఫ్లో ఉన్నా లేకున్నా నా మనసులో మొదటి స్థానం నీదే అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే. అన్కండిషనల్ లవ్, వావ్ బ్యూటిఫుల్ కదా. మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారంట, ఇది డివైన్ లవ్, ఐఎమ్ ఇన్ యూ, యు ఆర్ ఇన్ మీ అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే. ఇద్దరి మధ్యలో అన్కండిషనల్ లవ్ ఉంది. ఓకే. అండ్ ప్రజెంట్ ఇద్దరు దూరంగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి, మీతో చెప్తున్నారనమాట. మన ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అయితే పెరిగిపోయి ఉంది, కానీ ఈ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. ఎండ్ అయిపోవడము, దూరం అవ్వడం, దూరం చేయడం అంతా ఈజీ అయితే కాదు అని పర్సన్ చెప్తున్నారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.